నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమః. మనం వారం వారం చెప్పుకునేటువంటి ఫలితాలతో పాటు గోచారం అంటే గ్రహచారం, ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి అప్పుడప్పుడు మనకు తెలియకుండా కొన్ని యోగాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం జూన్ మాసంలో 15వ తారీఖు నుండి 29 వరకు బుధ ఆదిత్య యోగం కలగబోతుంది. బుధ ఆదిత్య యోగం అంటే దాదాపుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనకు పుట్టినప్పుడు జన్మజాతకంలో కనుక కొన్ని యోగాలు ఉంటాయి. కొంతమందికి చాలా యోగాలు కలిసి వస్తాయి, కొంతమందికి యోగాలు అంతగా ఉండవు. ఇలా మనకి బుధాదిత్య యోగం అనేటువంటిది జన్మ కుండలిలో ఎవరికైనా ఉన్నట్టయితే ఈ సమయంలో వారికి ఇక పట్టిందల్లా బంగారంలాగా చాలా బాగా ప్లస్ అవుతుంది. అయితే బుధాదిత్య యోగం అంటే ఏంటి, ఎప్పుడు కలుగుతుంది, అందరికీ ఉంటుందా, అసలు ఏంటి అంటే బుధాదిత్య యోగం అంటే జన్మకుండల్లో అయినా సరే, లేదు గోచార రీత్యా అయినా సరే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే బుధుడి రాసులైనటువంటి మిథున మరియు కన్యా రాసుల్లో బుధుడు ఆదిత్యుడు అంటే రవి బుధులిద్దరూ కలిసి ఉంటే అప్పుడు బుధాదిత్య యోగం. అలాగే రవి రాసులైనటువంటి సింహం, అలాగే రవి ఉచ్చలో ఉన్నటువంటి మేషరాశి, వీటిలలో గనక బుధుడు రవి ఇద్దరు కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం వల్ల ఎలా ఉంటుంది, ఏమవుతుంది అంటే చక్కగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. వీటితో పాటు మనకు కావాల్సినటువంటి అంటే ఏ క్లియర్ కట్ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒక ఆలోచన విధానం, ఎందుకంటే బుధుడి యొక్క ఆలోచన అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. రవి యొక్క ఆ రాజసం అది ఏదైతే ఉందో దానివల్ల ఉద్యోగాల్లో ఉన్నతం, ఇలాంటివన్నీ కూడా బుధాదిత్య యోగం వల్ల ఇటు ఆర్థికంగా కానీ అటు సమాజంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులతో ఉండే విధంగా కానీ బుధాదిత్య యోగం అన్నటువంటిది కలగచేస్తుంది. మరి ఇలా బుధాదిత్య యోగం జన్మకుండల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కలిసి వచ్చే కాలం అన్నాం. మరి అలా లేదు, యోగం లేదు, బుధాదిత్య యోగం మన జన్మకుండల్లో లేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా గోచార రీత్యా ఉన్నప్పుడు మన జన్మకుండలిలో బుధాదిత్య యోగం లేదు కాబట్టి ఇలా మనకు గోచార రీత్యా వచ్చేటువంటి వాటిని మనం కొంత ఆ ఫలితాన్ని పొందడానికి మన యొక్క రాశి ఏ రాశిలో పుట్టినా సరే కొంత ఆ యోగాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే మనం ఎవరిని ప్రార్థించాలి, ఏ గ్రహాన్ని స్తుతించాలి, ఏం పనులు చేయాలి, దానివల్ల ఎలా యాక్టివేట్ అవుతుందని. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు చెడు యోగాలున్నా వాటిని పక్కకు తోయడం, అలాగే ఈ బుధ ఆదిత్య యోగాన్ని మనం కొంత ఒడిసి పట్టుకొని మనం ఆ ఫలితాన్ని కొంత మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ జన్మకుండల్లో లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం కొన్ని పనులు చేస్తే కనుక ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది మనకు కలుస్తుంది. ఎందుకంటే జనరల్గా మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే బుధాదిత్య యోగం లేకపోతే ఈ గురుబలం ఇలాంటివి మనం చెప్తుంటాం. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఏది పట్టినా మాది బంగారంలా మారుతుందని, ఏ పని చేసినా దాంట్లో విజయం సాధిస్తారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సంగతి. కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా జూన్ 15 నుండి 2024 జూన్ 15 నుండి 29 వరకు ఈ బుధాదిత్య యోగం ఉంది. అంటే కేవలం 15 రోజుల్లో వచ్చేదానికోసం ఇంతనా అని అనకండి. దీని ఫలితం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వేసేటువంటి బీజం పెరిగి పెద్దదవడం, ఓ మంచి పని మొదలు పెడుతున్నాం, ఓ మంచి కార్యం మొదలు పెడుతున్నాం, ఓ మంచి వ్యాపారం మొదలు పెడుతున్నాం, మంచి వృత్తిలో మనం సాగబోతున్నాం, ఇదంతా కూడా దీని ఫలితం ముందు ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి కొంత మనం ఏమంటాము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలైనా కనీసం 5 నెలల వరకు సుభిక్షంగా ఉండగలుగుతారనమాట. అందుకోసం మనం ఈ బుధాదిత్య యోగం మనకు లేకపోయినప్పటికీ కూడా గోచార రీత్యా వస్తున్నటువంటి వాటిని మనం ఎలా వడిసిపట్టుకోవాలి అన్నది మనం చివరిలో దాని యొక్క ఏ గ్రహాన్ని పూజించాలి, ఎవరిని పూజించాలి అన్నది తెలుసుకుందాం. అంటే ఒక పరిహారంగా ఆ విషయాన్ని కూడా చేసినట్టయితే బాగుంటుంది. కన్యారాశి ఇప్పుడు జరగబోయేటువంటి బుధాదిత్య యోగంలో కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? కన్యారాశి వారికి బుధాదిత్య యోగం ఎక్కడ జరుగుతుందయ్యా అంటే దశమ స్థానంలో జరుగుతుంది. దశమ స్థానంలో అంటే ఏంటి, ఉద్యోగము ఇలాంటి స్థానంలో అంటే సొసైటీలో ఒక రకమైనటువంటి చక్కటి అనుకూలమైనటువంటి భావన పెరిగేటువంటిది అన్నమాట. ఇంకోటి ఏంటంటే
ఈ కన్యారాశి అధిపతి బుధుడే, మనకు మిథున రాశిలో ఉండేటువంటిది అధిపతి బుధుడే, ఇప్పుడు జరిగేటువంటిది కూడా బుధుడే రవితో కలుస్తున్నాడు. కాబట్టి కన్యారాశి వారికి బాగా ఉంటుంది అని చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ఇంటర్లింక్ ఏమి ఉండకపోవచ్చు. ఒక జన్మకుండలిలో మాత్రము బుధాదిత్య యోగం ఉంటే ప్లస్. కానీ వీళ్ళకి స్పెషల్ ఏంటంటే మిథున రాశి వారికి కానీ, కన్యారాశి వారికి కానీ, సింహరాశి వారికి కానీ వీళ్ళకి స్పెషల్ ఏంటంటే ఇది ఈ రాశుల్లో ఉన్నప్పుడే ఉంటుంది. కాబట్టి ఇది ఒక అడిషనల్ అనమాట. కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. తర్వాత సంతానంలో ఏదైనా సంతానం కలగకపోవడం, లేకపోతే సంతానానికి ఆరోగ్యం బాగాలేకపోవడం, సంతానానికి చదువు లేదు, ఇలా సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా విషయం ఉంటే, వాళ్ళకు సరిపోని విషయం ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు బాగా అయ్యేటువంటి, అంటే ఏ ఏ విషయాల్లో కనుక అనుకూలత లేదో ఆ అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి సమయం ఇప్పుడు అనమాట, ముఖ్యంగా సంతానం విషయంలో. కాబట్టి వీరికి చెప్పాలి అంటే కన్యారాశి వారికి బుధాదిత్య యోగం వారి జన్మకుండలిలో ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు వీరికి బాగా ప్లస్ అయ్యేటువంటి అవకాశం. ఏ రకంగా? ఆర్థికంగా, సంతానపరంగా, అలాగే మనకి అననుకూలంగా ఉన్నటువంటి విషయాలకు అనుకూలంగా జరిగేటువంటివి. సొసైటీలో ఒక మంచి పేరు వస్తుంది. ఈ పేరు ప్రఖ్యాతులతో ఉన్న దాంట్లో చక్కగా మనం చక్కటి నిర్ణయాలు చేసుకొని ఫైనాన్షియల్గా, అంటే ఆర్థికంగా ఎదుగుతూనే సంతానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇప్పటి వరకు ఏదైనా అననుకూలంగా ఉన్న విషయాలు ఉంటే అవన్నీ కూడా అనుకూలమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని కన్యారాశి వారికి చెప్పొచ్చు. ఏదేమన్నా సరే మనం చెప్పబోయేటువంటి రెమెడీస్ని కూడా ఫాలో అయినట్టయితే తప్పకుండా ఇంకా ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక రోజుకు, ఈ 15 రోజులకు సంబంధించినటువంటిది కాదు. ఇది ఇప్పుడు చేస్తే కనుక దీన్ని ఈ 5 నెలల వరకు కంటిన్యూస్గా కనిపించే ఫలితమే కాదు, ఈ 5 నెలల వరకు మనం ఆ బుధాదిత్య యోగాన్ని పొందుతూనే ఉంటాం. తర్వాతి కాలానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు విన్నారు కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు విన్నారు కదా, ఈ రాశికి ఇలా ఉంది. అయినప్పటికీ కూడా మనకి ఎవరైనా సరే మనం పూర్తిగా దీని యొక్క ఫలితాన్ని పొందాలి, ఈ బుధాదిత్య యోగం పొందాలి అంటే ఎవరైనా సరే మనం ఒక విధంగా యాక్టివేట్ చేయొచ్చు. బుధుడు అనగానే బుధవారం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మనకి శ్రీరామచంద్రుల వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఏదైనా పని ప్రారంభిస్తున్నారు, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ మీరు మొదలుపెట్టే పనిలో తప్పకుండా ముందది చేసుకోండి. అలా నాకు పెద్దగా శ్లోకం రాదు అంటే జస్ట్ ప్రతిసారి కూడా మనం ఒకరికి నమస్కరించినా, ఒకరితో మాట్లాడినా, అంతెందుకు ఇవాళ రేపు ఫోన్ ఉంది, హలో అనే బదులు జయ శ్రీరామ్ అనండి. ఎవరినో పలకరించినప్పుడు, ఎవరినో కలిసినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు అలా రామనామము ప్రతినిత్యం కనుక ఉన్నట్టయితే ఏ రాశి, ఈ రాశి అని కాకుండా ఏ రాశి అయినా కూడా ఇప్పుడున్నటువంటి, అంటే గోచార రీత్యా ప్రకృతిలో కదులుతున్నటువంటి ఈ నవగ్రహాల యొక్క శక్తి ఏదైతే బుధుడు ఆదిత్యుడు కలిసి ఉన్నటువంటి ఈ శక్తిలో మనకి కొంత ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి సాధనను బట్టే, మనం చేసేటువంటి ఈ రామనామ జపం అనుకోండి, లేదా ఆదిత్య యోగం, మనం బుధ ఆదిత్య యోగం అన్నాం కదా, ఆదిత్యుడికి సంబంధించినటువంటిది. ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, లేకపోతే రవి యొక్క నామాల్ని నిత్యం పొద్దున్న లేవగానే సూర్య నమస్కారం చేసినప్పుడు రవి నామాల యొక్క స్తుతి చదవడం, ఇలా రవికి సంబంధించినటువంటిది, బుధుడికి సంబంధించినటువంటివి మనం శ్లోకాలు చదువుకోవడం. బుధుడు రవి 2 గ్రహాలుగా చెప్పిన ఇద్దరికి సంబంధించినంత వరకు శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా లేదా మనం ఇష్టదైవంగా పూజించడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఏదో నిద్రాణంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనకు కొంత లభించేటువంటి స్థితి వస్తుంది, అది మనం పొందే స్థితి వస్తుంది. కాబట్టి ఎవరికైతే జన్మకుండల్లో బుధాదిత్య యోగం ఉందో వారికి చాలా ఎక్కువ పర్సెంట్ 100% రిజల్ట్ రావచ్చు. కానీ అసలు యోగాలే లేనటువంటి వారికి ఇలా గనక మనం దేవతాస్తుతి చేయడం, గ్రహాలని ఆరాధించడం అని కనుక చేసినట్టయితే తప్పకుండా వారికి
ఈ యోగాన్ని కొంత మనం చేసే శక్తిని బట్టి, మనం జపించే నామాన్ని బట్టి మనకు ఒక 50, 60, 70 మన యొక్క దాన్ని బట్టి ఆ ఫలితాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న దాంట్లో, అంటే మనం ఇప్పుడు ఒక ప్రకృతి మనకి తిరుగుతున్నటువంటి గ్రహాల మూలంగా మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టి అందరం సుఖంగా ఉండాలి అన్నదే ఆలోచన. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందులో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.